श्री लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंशडकोप इतीन्द्र महादेशिकाय नमः। श्रीवंशडकोप श्रीरंगनाथ इतीन्द्र महादेशिकाय नमः। अहो वीर्यमहो शौर्यमहो बाहुपराक्रमम् నారసింహం పరం దైవం అహోబలమహోబలం. శ్రీయప్పతి అయిన శ్రీమన్నారాయణుడు శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించుటకు ధర్మ సంస్థాపన చేయుటకు అనేక అవతారములు ధరించను. వాటిలో దశావతారములు ప్రధానమైనవి. ఆ 10 అవతారములలో కూడా నరసింహ, రామ, కృష్ణావతారములు పూర్ణావతారములని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఆ మూడింటిలో పాదముల మొదలు కంఠం వరకు నరాకృతియు, ముఖం వరకు సింహాకృతియు గల నృసింహావతారము మహామహిమాన్వితము. సర్వవ్యాప్తమైన భగవత్తత్వము భక్తుడైన ప్రహ్లాదుని రక్షించు వ్యాజముతో నరసింహాకృతి దాల్చి హిరణ్యకశపుని సభాస్తంభన ఆవిర్భవించినది. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రమున సాయం సంధ్యాకాలంలో స్తంభమున శ్రీ నృసింహావతారము అహోబిల క్షేత్రంలో ఆవిర్భవించింది. అట్టి నృసింహావతారము మహామహిమాన్వితము. నృసింహ అవతార కాలమును నృసింహ జయంతిగా కీర్తిస్తారు. అట్టి లక్ష్మీ నృసింహస్వామి వారి జయంతి నాడు భక్తులంతా కూడా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, నృసింహ ఆరాధన చేసినచో సకల శీఘ్ర ఫలప్రదాలు కూడా తొందరగా అందుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. నృసింహ జయంతి నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి తలంటు స్నానం చేసి శ్రీ నృసింహస్వామి వారికి షోడశోపచార పూజ జరిపి శ్రీ నృసింహ మహామంత్రమును, శ్రీ నృసింహ సహస్రనామ జపమును చేసి పానకము, వడపప్పు, చక్కెర పొంగలి, తద్యోజనం నివేదిస్తే స్వామివారి అనుగ్రహంతో సర్వ సంపదలు లభిస్తాయని చెప్పి మన పురాణాలు తెలుపుతున్నాయి. ప్రాణభయము, శత్రుపీడ, దుష్టగ్రహాల వల్ల, భూతప్రేత పిశాచాల వల్ల, శత్రువుల వల్ల, దుష్ట ప్రయోగాల వల్ల కలిగే బాధలను తక్షణమే నివారించేటువంటి దేవదేవుడు నృసింహుడు. అలాంటి నృసింహస్వామి వారి అనుగ్రహంతో సర్ప, మృత్యు, అగ్ని, అకాల మరణ, అస్త్ర శస్త్ర వ్రణ శత్రుపీడల వల్ల బాధపడ్డ వారందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో, ఆయన దర్శనంతో, ఆయన మహామంత్ర స్మరణతోటే విముక్తులవుతారని చెప్పి మన పురాణాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా నృసింహ మహామంత్రమును ఎవరైతే స్మరణ చేస్తారో, నృసింహుణ్ణి ఎవరైతే ధ్యానం చేస్తారో వారందరికీ కూడా ఇహంలో పరమాత్మ అనుగ్రహంతో మంచి జరుగుతుంది. అలానే స్వామివారి అనుగ్రహంతో అన్ని విశేషాలు కూడా జరుగుతాయని చెప్పి ఈ శాస్త్రం. అలానే భగవంతుడు ఎల్లవేళలా భక్తుని రక్షిస్తాడు అని చెప్పడానికి కోసం ఈ నృసింహ అవతార ఉద్దేశం. నృసింహ అవతారం మహామహిమాన్వితం. నృసింహ అవతారం పూర్ణావతారం అని చెప్పి మన పురాణాలు తెలుపుతున్నాయి. కృతయుగం నుండి కలియుగాంతం వరకు కూడా ఈ నృసింహతత్వం ఈ విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉంటుందని చెప్పి మన పెద్దల మాట. ఎందుకయ్యా వ్యాపించి ఉంటుంది అని చెప్తారంటే, శ్రీ నృసింహుడు ఆవిర్భావ సమయంలో భూమి నుండి ఆకాశం వరకు, అణువు నుండి పరమాణువు వరకు కూడా ప్రతి వస్తువులోనూ కూడా భగవంతుడు నిక్షిప్తమై వెళ్ళి ప్రహ్లాదుడి కోరిక మేరకు అహోబిల క్షేత్రంలో స్తంభం నుంచి ఆవిర్భవించాడు. మిగిలిన అన్ని వస్తువులలో కూడా భగవంతుడు అలానే ఉన్నాడని చెప్పి మన పెద్దల నమ్మకం. కలియుగాంతం వరకు కూడా తన భక్తులను రక్షించడం కోసం ఈ యొక్క విశ్వం మొత్తం కూడా నృసింహతత్వం వ్యాపించి ఉంటుందని చెప్పి మన శాస్త్రం. మన తెలుగు ప్రజల అదృష్టం ఏమిటంటే, రాముడు అయోధ్యలోను, కృష్ణుడు మధురలోను, ఉత్తరాది రాష్ట్రాలలో జన్మిస్తే లక్ష్మీ నృసింహస్వామి వారు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు సమీపంలో అహోబిల క్షేత్రంలో ఆవిర్భావం జరిగింది.
ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుడి సంహరించినటువంటి క్షేత్రం అహోబిల క్షేత్రం. అహోబిల క్షేత్రంలో వెలసినటువంటి నారసింహమూర్తిని త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో పంచపాండవులు, కలియుగంలో మన అందరి ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీనివాసుడు ఆరాధించారని చెప్పి మన పురాణాలు తెలుపుతున్నాయి. త్రిమతాచార్యులైనటువంటి ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు నృసింహ ఆరాధనని విస్తృత ప్రచారం చేశారని చెప్పి మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. నృసింహ ఆరాధన ఎంతో గొప్పది, అత్యంత శీఘ్ర ఫలప్రదమైనది. త్రిమతాలలో ఉన్నటువంటి ఏ యతీశ్వరులైనా కూడా తప్పక నృసింహ ఆరాధన చేస్తారని చెప్పి మన పెద్దలందరి మాట. అలానే ఈ అహోబిల మఠాధిపతులు నృసింహ ఆరాధనను విశ్వవ్యాప్తం చేశారు. ఏ మానవుడు నృసింహ ఆరాధన చేస్తారో వారికి రుణ బాధలు, శత్రుబాధలు ఇవన్నీ ఉండవని చెప్పి మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. అలాంటి నృసింహస్వామి వారి జయంతి రోజున విశేషమైనటువంటి నృసింహ ఆరాధన, అలానే ఈ నృసింహ జయంతిని ఏ క్షేత్రాల్లో నృసింహ క్షేత్రాలలో నిర్వహిస్తారో ఆ క్షేత్ర దర్శనం, ఆ దేవాలయ దర్శనం, అక్కడ జరిగేటువంటి హోమం, అభిషేకం, నృసింహ అవతారోత్సవంలో పాల్గొంటే స్వామివారి అనుగ్రహంతో సకలాభీష్టాలు నెరవేరుతాయని చెప్పి మన పురాణాలు తెలుపుతున్నాయి. కావున మనందరం కూడా ఈ నృసింహ జయంతి ఉత్సవాల్లో పాల్గొందాం, మన జన్మను చరితార్థం చేసుకుందాం. జయ జయ శ్రీ సుదర్శన అలగియ సింగర్ దివ్య తిరువడిగలే శరణం.